హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుదర్శన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేసుకునే విధానం చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆనియన్ వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు. వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. కాసేపు టమాటాలు మగ్గాలి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసుకున్నాము. పసుపు ఉప్పు వేసుకొని కాసేపు ఫ్రీజర్లో పెట్టుకుంటే బాగుంటుంది చికెన్. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. టమాటా చికెన్ అంతా కలిసేలాగా. చికెన్లో పసుపు ఉప్పు వేసుకుంటే స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్గా. కాసేపు ఒక 3-4 మినిట్స్ మగ్గిన తర్వాత మసాలా దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు 3-4 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత చికెన్లో ఇట్లా వాటర్ వస్తుంది. 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఈ వాటర్ అంతా బాగా ఇదైపోయి ఆయిల్ బయట వస్తుంది. తర్వాత మసాలాలు వేసుకున్నాం. ఇట్లా ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము. ఇప్పుడు మిర్చి పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నాం. ఇది వచ్చేసి 5 రూపీస్ ప్యాకెట్.
తర్వాత వచ్చేసి ఆచి చికెన్ మసాలా 5 రూపీస్ది ఒక ప్యాకెట్ వేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకున్నాము, చికెన్ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు ఆచి చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నాం 5 రూపీస్. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలదిప్పుకున్నాం. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది సంగటిలోకి కానీ చపాతీలోకి పూరీలోకి సూపర్గా బాగా టేస్ట్గా ఉంటుంది.